జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు సూర్యచంద్ర. ప్రస్తుతం పొత్తులలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం సీటు టీడీపీకి కేటాయించింది అధిష్టానం. ఇదే విషయంపై అధిష్టానం దృష్టికి వెళ్లినా ఫలితం లేదన్నారు సూర్యచంద్ర. సామాన్యుడి గళం అసెంబ్లీలో వినిపించడమే ధ్యేయంగా ప్రజల్లోకి వెళుతున్నా అన్నారు స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి సామాన్యుడికి సంపన్నులకు ఒక ఎన్నికల సంగ్రామం యుద్ధం జరుగుతూ ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తిరగని విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. నేడు ఆ మొక్కలు పండ్లు కూడా ఇస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సామాన్యుడు మన బిడ్డ మన అన్న తమ్ముడు సూర్యచంద్రని గెలిపించుకుందామని గత 5 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మరి నాకు ఎమ్మెల్యే సీటు ఒక పార్టీ తరఫున ఇవ్వకపోవడం వల్ల మరి మేమందరూ కూడా ఎంతో మనోవేదన చెందడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నన్ను అభిమానించే కార్యకర్తలు నాయకులు నన్ను ప్రేమించే ప్రజలు అందరూ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, సామాన్యుల శక్తి ఏంటో నిరూపిద్దాం జగ్గంపేట నియోజకవర్గంలో అని మరి సామాన్య ప్రజలందరి కోరిక మేరకు మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. 40 రోజులు